హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో కేక్ వీడియో వచ్చేసి క్రికెట్ థీమ్ కేక్ అండి. చూస్తున్నారు కదా, చూడడానికి చాలా చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ మనకి కస్టమర్ రిక్వైర్మెంట్ వచ్చేసి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేసి మనకి కేక్ కావాలని చెప్పారు. అండ్ థీమ్స్ వచ్చేసి మనకి ఫాండెంట్లో చేయమని చెప్పారు. జెర్సీ, బ్యాట్, బాల్ అండ్ నీ ప్యాడ్స్, వికెట్స్ ఇవి వచ్చేసి మనకి ఫాండెంట్లో చేయమని చెప్పారు. రిమైనింగ్వి నేను ఏవైతే సెట్ చేశానో కోహ్లీ అండ్ బూమ్రా అండ్ ఇంకా కొన్ని క్రికెట్వి పోసెస్ అవి వచ్చేసి నాన్ ఎడిబుల్ ప్రింట్స్ అనేవి తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ముందు రోజు అయితే కేక్ని క్రమ్ కోట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది ఫ్లేవర్ వచ్చేసి బటర్ స్కాచ్ అండి. ముందు రోజు నేను క్రమ్ కోట్ చేసుకొని పెట్టుకున్నాను కదా. సో నెక్స్ట్ డే నాకు ఈవినింగ్కి 6:30కి డెలివరీ అనేది ఉంది. సో నేను ఆఫ్టర్నూన్ 12 to 1 ఆ మధ్యలో నేను కేక్ని ఫినిషింగ్ చేసుకొని ఈ థీమ్స్ అన్నీ సెట్ చేసేసుకుంటాను. 3 లోపల సెట్ చేసుకొని నేను క్లయింట్కి అయితే నేను పిక్ అనేది సెండ్ చేస్తాను. ఇఫ్ ఏవైనా మళ్ళీ చేంజెస్ ఉంటే వాళ్ళు మళ్ళీ నాకు చెప్తే నేను చేంజెస్ అనేవి చేస్తాను. ఇన్ కేస్ ఏది లేకపోయినట్లయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి నేను కేక్ని నీట్గా ఫినిషింగ్ చేసుకున్నాక అండ్ గ్రీన్ కలర్తో బార్డర్లో లైట్గా మళ్ళీ ఇంకొక షేడ్ ఇచ్చాను అనమాట గ్రీన్ కలర్లో. సో పైన పార్ట్లో కూడా మనకి లైక్ క్రికెట్ గ్రౌండ్లో ఉంటుందని చెప్పేసి పైన పార్ట్లో కూడా నేను గ్రీన్ కలర్ ఇచ్చేసుకొని ఎడ్జెస్కి వచ్చేసి గ్రాస్ లుక్ రావాలని చెప్పేసి మనకి గ్రాస్ నాజిల్ అనేది ఉంటుంది. సో ఆ నాజిల్తో ఇలా ఎడ్జెస్కి అయితే నేను సెట్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ నేను కేక్ పైన నేను ఏవైతే రెడీ చేసుకున్నానో ఫౌండెంట్తో థీమ్స్ అవి సెట్ చేసుకున్నాను. ముందర వచ్చేసి జెర్సీ పెట్టుకున్నాను. ఈ జెర్సీ పైన ఏంటంటే బాబు నేమ్ రావాలని చెప్పారు అండ్ జెర్సీ నెంబర్ 18 అని రాయమని చెప్పారు. చూస్తున్నారు కదా, జెర్సీ, బాల్, బ్యాట్, వికెట్స్ ఇవన్నీ సెట్ చేసుకొని నేను ఏవైతే నాన్ ఎడిబుల్ ప్రింట్స్ తీసుకున్నానో పైన వచ్చేసి బూమ్రా అండ్ కోహ్లీకి టూత్ పిక్స్తో బ్యాక్ సైడ్ సెట్ చేసుకొని కేక్ పైన పెట్టేసుకొని అండ్ క్రికెట్వి పోసెస్ ఉంటాయి కదా, బ్లాక్ కలర్లో ప్రింట్ తీసాను. అవి వచ్చేసి ఇట్లా చుట్టూర్తుగా పెట్టుకున్నాను. 7 to 8 ప్రింట్స్ తీసుకొని అలా ఒక్కొక్క షేప్కి నేను మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ అలా సెట్ చేసుకున్నాను. అండ్ కేక్ బోర్డ్ పైన ఇలా నేను ఫాండెంట్తో హ్యాపీ బర్త్డే లెటర్స్ అనేవి రెడీ చేసుకొని జస్ట్ వాటర్ అనేది లైట్గా మనం ఒక్కొక్క లెటర్కి పెట్టేసి బోర్డ్ పైన స్టిక్ చేస్తే మనకి లెటర్స్ అనేవి స్టిక్ అయిపోతాయి. ఇలా హ్యాపీ బర్త్డే అనేసి నేను బోర్డ్ పైన పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఫైనల్ లుక్ అయితే ఇదండి. ఈ కేక్ క్వాంటిటీ వచ్చేసి 1.5 kg. కేక్ చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. వాళ్ళకు కూడా చాలా నచ్చిందండి కేక్.